తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఫిలిం అనాలిసిస్, ఫిలిం స్టోరీ స్క్రీన్ ప్లే అనాలిసిస్లో భాగంగా జాట్ అనే సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 గురించి వాళ్ళు తెలుసుకుందాం. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో అంటే రివ్యూ ఇచ్చి దానిలోనే యాక్ట్ 1 చెప్పాను. రెండో ఎపిసోడ్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 చెప్పాను. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 కథా స్క్రీన్ ప్లే ఎట్టా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఈ ఎపిసోడ్ చూసే ముందు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే సినిమా ఒకసారి చూడండి. అలాగే మన ఎపిసోడ్లు కూడా 1-2 ఎపిసోడ్లు కూడా చూసి ఈ ఎపిసోడ్ చూసి మరింత సమాచారాన్ని తెలుసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కేవలం యంగ్ డైరెక్టర్స్, రైటర్సు స్క్రీన్ ప్లేలో ఉండే విశేషాలు తెలుసుకోవటం కోసం ఎడ్యుకేషన్ పర్పస్లో వాళ్ళకు ఒక సమాచారం ఇవ్వటం కోసం చేసిన ఎపిసోడే తప్పితే మరొక ఉద్దేశం కాదు. ఇది పర్టికులర్గా బిగినర్స్ని గైడ్ చేయటం కోసం నా నుంచి నేను ఇచ్చే సమాచారం కింద గ్రహిస్తారని ఆశిస్తూ ఎపిసోడ్లోకి వెళ్దాం పదండి. ఇంటర్వెల్ తర్వాత కథ ఏం జరిగింది? ఇంటర్వెల్లో ఎక్కడ జరిగిందంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ బందీగా ఉన్నటువంటి లేడీ పోలీసుల్ని, ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఆమెతో పాటు వచ్చినటువంటి కానిస్టేబుల్స్ అందరినీ కూడా హీరో తీసుకెళ్తూ ఉంటాడు. రణతుంగ ఛాలెంజ్ చేస్తాడు, సాయంత్రం లోపుగా నువ్వు నన్ను ప్రాణభిక్ష అడిగేట్టుగా అవుతావు నువ్వు, ఎందుకంటే ఈ ప్రాంతంలో నా వ్యక్తులు ఉంటారు, ప్రతి అంగుళం కూడా నా మాట వింటుందని ఒక ఛాలెంజ్ విసురుతాడు. చూద్దాం అని చెప్పి అతను బయలుదేరుతాడు. తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడూ స్క్రీన్ ప్లేలో చెప్పేది ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వెల్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ కథ కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి. ఇది హిట్ సినిమాకు ఉండే లక్షణం. ఆయన ఆ పోలీసు ఇన్స్పెక్టర్ని, కానిస్టేబుల్స్ని తీసుకుని బయటకు వచ్చి నెక్స్ట్ ఏం చేస్తాడు, ఒక వ్యాన్లో బయలుదేరుతూ ఉంటాడు. అదే జీప్లో బయలుదేరుతాడు. ఆయన జీప్లో, పోలీసుల జీప్లో బయలుదేరుతాడు. సో ఎక్కడ కథ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ కథ స్టార్ట్ అవ్వటం. ఇది ఒక హిట్ సినిమాకు ఉండే జనరల్గా ఉండే లక్షణం. ఆ వెహికల్ వెళ్తూ ఉండగా అడుగుతారు, మీ పోలీస్ స్టేషన్ ఎక్కడా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ని హీరో. అయితే ఇక్కడేనండి, రూరల్ పోలీస్ స్టేషన్ అండి అని చెప్తారు. అక్కడ కథని మనం కథ 3 ట్రాక్లో స్టార్ట్ అయిందని అనుకున్నాం. ఒకటి విలేజ్ ట్రాకు, ఒకటేమో సిబిఐ ఆఫీసరు, ఒకటి హీరోది. ఈ మూడింటిని కూడా ఒకదాని తర్వాత సీన్స్ వేసుకుంటూ స్క్రీన్ ప్లేను నడుపుకుంటూ వెళ్తాడు. ఒకటే రకంగా బోర్ కొట్టకుండా. ఫస్ట్ హాఫ్లో కూడా మనం అట్లాగే చూసాం, సెకండ్ హాఫ్లో కూడా అటువంటి నిర్మాణాన్నే స్క్రీన్ ప్లేలో మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ సీన్ హీరోది అయిన తర్వాత నెక్స్ట్ సీన్ వచ్చేసరికి సిబిఐ ఆఫీసర్ అలా జర్నీ అవుతూ ఉంటాడు. జర్నీ అవుతూ ఉండగా ధన్మని ఒక చోట కొన్ని వెహికల్స్ వచ్చి ఆగుతాయి. ఎస్పీ కిందకి దిగి అలర్ట్ అవుతాడు. చూస్తే అది మినిస్టర్ గారి కార్. సో సిబిఐ ఆఫీసర్ కిందకి దిగుతాడు. ఆ డిస్కషన్లో ఆయన ఒక డైలాగ్ అంటాడు, నేను దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను, ప్రతి చోట పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందో అలాగే ఈ పొలిటీషియన్స్ కూడా అలాగే ఉన్నారు, ఏం మారలా, ఇట్లాంటి పనికిమాలిన దొంగలే, ఇలాంటి వాళ్ళే ఉన్నారని అతనికి చెప్పి అతను ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. నీకు మా రోడ్లు ఏం బాగుండవు అని ఒక అర్థోక్తితో చెప్తాడు. మా రోడ్లు అస్సలే బాగాలేవు, నీకు కావాల్సినటువంటి వెహికల్స్ అక్కడ ఉన్నాయి, శుభ్రంగా హ్యాపీగా నువ్వు అది తీసుకో, దానిలో డబ్బులు కూడా ఉన్నాయని తీసుకుని అతనికి ఒక లంచం చూపుతాడు. దాన్ని రిజెక్ట్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ వచ్చేసరికి రణతుంగ దగ్గర ఓపెన్ అవుతుంది. రణదొంగ మదరేమో ఒక రకమైన తినేస్తూ ఉంటుంది. వాడొచ్చి నీ తమ్ముని కొట్టి అంటే వాడిని వదిలేసావేంటి, చంపేసేయకుండా అని ఉంటుంది. అనగానే ఆయన చెప్తాడు, మన కుటుంబం మీద మచ్చ వేసిన వాడికి, నా మీద ఛాలెంజ్ చేసిన వాడికి, నా తమ్ముడి మీద చేసిన వాడికి ఇంట్లో కొట్టి చంపేస్తే ఏం ప్రయోజనం ఉందే, ఊళ్ళో 10 మంది చూస్తుండగా వాడిని ఎట్లా చంపుతానో చూడు అని అంటుంటాడు. ఈ లోపుగా మినిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది. ఏమని, అబ్బాయి నేను సిబిఐ ఆఫీసర్ని ఆపుదామని చూస్తున్నాను, వాడేమో ఆగట్లేదు, వాడు జట్టు వేగంతో వచ్చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితులు మన పని నువ్వు కంప్లీట్ చేయాలని చెప్తాడు. సరే రాని, వాడిని రాకుండానే అసలు ఎట్లా వస్తాడో చూస్తాను, వాడి మధ్యలోనే చంపేస్తానంటాడు.
అనగానే ఒక లారీ యాక్సిడెంట్ ఇతను సిబిఐ ఆఫీసర్ యొక్క వెహికల్స్ను గుద్దినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎవరో హీరో వెహికల్ వెళ్తూ ఉంటుంది. చూడండి, ఒకటి హీరో, తర్వాత సిబిఐ ఆఫీసరు, తర్వాత రణతుంగ, మళ్ళీ హీరో. ఇట్లా కథని ఒకదాని తర్వాత ఒకటి బోర్కొని 3 ట్రాక్లు ఏం జరుగుతుంది, దీంతో సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. యాక్షన్ కట్ చేయట్లేదు, దాని తర్వాత యాక్షన్ కలుపుకుంటూ వెళ్తున్నాడు, ఆల్టర్నేటివ్గా కలుపుకుంటూ వెళ్తున్నాడు. ఇది స్క్రీన్ ప్లేలో ఉన్నటువంటి అతను పాటించినటువంటి ఒక టెక్నిక్. ఇది చాలా సినిమాల్లో ఉంది, కానీ అది హిట్ ఫార్ములానే, అందుకని అలా ఫార్ములా ఫాలో అయ్యాడు డైరెక్టర్. సో ఇలా చేయటం అనేది చాలా కామన్ విషయం, కానీ చాలా సందర్భాల్లో కొత్తగా వచ్చే రచయితలు కానీ దర్శకులు కానీ ఈ విషయాన్ని మర్చిపోయి 3 ట్రాక్లు వస్తే ఒక ట్రాక్ ఎక్కడో మొదలెడతారు, తర్వాత మళ్ళీ అది ఎక్కడో సెకండ్ హాఫ్లో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, లేదా ఎండ్లోనూ కంప్లీట్ చేస్తారు. అంటే దాన్ని సవ్యంగా నడపటం అనేది ప్రాపర్గా 3 కథల్ని అంటే 3 ట్రాక్స్ని కూడా నడుపుకుంటూ వెళ్ళి క్లైమాక్స్కి తీసుకెళ్ళటం అనేదే ఈ స్క్రీన్ ప్లేలో ఉన్నటువంటి ప్రత్యేకత. అది తెలుసుకుంటారనే ఈ పర్టికులర్గా ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. సరే, ఆయన వ్యాన్లో బయలుదేరుతాడు, హీరో బయలుదేరుతున్నాడు కదా అనగానే ఆ పోలీసు వాళ్ళ మీద మొత్తం విపరీతమైనటువంటి మ్యాడ్ మ్యాక్స్ టైప్లో మోటార్ సైకిల్తో జీపులతో విపరీతమైనటువంటి అటాక్, పెద్ద ఫైట్, భయంకరమైన ఫైట్. అసలు ఆ ఫైట్ జబా అసలు ఆ సన్నీ డియోల్ యొక్క ఎనర్జీ అంతా దీనిలో చూస్తాం మనం. అద్భుతంగా చేస్తాడు. ఆ జీప్ డ్రైవ్ చేస్తుంటాడు, జనాలు కొడుతుంటాడు. ఆ కొట్టే ప్రాసెస్లో ఒక కానిస్టేబుల్ ఒకడు వెనకాల నుంచి పొడి చేస్తాడు. సరే, వాళ్ళందరినీ తప్పించి రెడీ చేసి కొట్టేసి వాళ్ళ నుంచి తప్పించుకుని ఒక ఊర్లోకి వెళ్తారు. ఆ ఊర్లోకి వెళ్తే అక్కడ ఎవరు ఉంటారు, ఈయన రణతంగు ఊర్లే కదా, ఎవడు ఊళ్ళో ఒక్కడు కూడా ఉండడు. ఆ ఒక్కడు కూడా ఉండబోయేసరికి ఆ అమ్మాయి పాపం పొడిచారు కదా, దాని నుంచి దాహం ఉంటుంది. సో ఇళ్ళన్నీ ఎతుకుతూ ఉంటే అక్కడ ఎవరు కనపడరు, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు. ఊళ్ళో హీరో పాప ఆ పోలీస్ కానిస్టేబుల్ అమ్మాయిని పట్టుకుని ఎంత తిరిగినా ఎక్కడ మంచినీళ్ళు దొరకవు. కానీ అక్కడ బయలుదేరినటువంటి ఎవరైతే సిబిఐ ఆఫీసర్ ఉన్నాడో, ఇందాక యాక్సిడెంట్ జరిగింది అన్నాం కదా లారీలో, ఆయన అక్కడ దానిలో లేడు, దాన్ని వేరే దానిలోకి మారాడు, వేరే వెహికల్స్లోకి మారాడు. అక్కడ పక్కన ఎస్పీ అడుగుతారు, ఎందుకు మారాడు సార్ అని. మీరు ఇందాక మినిస్టర్ చెప్పిన మాట అనలేదు, మన రోడ్లు బాగాలేదు అని అంటే వాడు ఇండైరెక్ట్గా చెప్పాడనమాట, నాకు అందుకే వచ్చి వెహికల్స్ మారాను అంటే. లారీతో అటాక్ చేశారు ఇతని వెహికల్స్ని, కానీ అంతకుముందే ఏం చేశారంటే వేరే వెహికల్స్లోకి మారిపోయాడు సిబిఐ ఆఫీసర్, అతను ప్రొటెక్ట్ అయ్యాడు. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఇతను ఊళ్ళో అడుగుతూ అంటే ఒక ముసలమ్మ, ఎవరు లేకపోతే ఒక ముసలమ్మ మాత్రం ఒక చెంబుతో నీళ్ళు ఇస్తుంది. ఆ నీళ్ళు ఇద్దామనేసరికి ఆ అమ్మాయి అలా ప్రాణం విడిచేస్తుంది. విడవంగానే తనకు ఫోన్ వస్తుంది, ఎవరి నుంచి, రణతుంగ నుంచి. నువ్వు వీళ్ళందరినీ వీరుల్లాగా తీసుకెళ్ళావు కదా, సో ఇప్పుడే స్టార్ట్ అయింది నీకు నాకు గేమ్, సాయంత్రంలోకి నీ సంగతి చూస్తాను నేను, ఎట్లా చూస్తావో అని ఛాలెంజ్ విసురుతాడు. అదో పెద్ద ఛాలెంజ్. అతను ఒక చర్చిలో కూర్చుని మాట్లాడతాడు. దీని తర్వాత కూడా ఒక చర్చ్ సీన్ ఉంటుంది. ఇది తర్వాత చాలా అబ్జెక్షన్ వచ్చి కోర్టుకు వెళ్తే ఆ చర్చ్ సీన్ని కట్ చేశారు. అంటే ఒక చోట జనాలను బెదిరించడం కోసం ఏం చేస్తారు, ఇట్లా యేసు ప్రభులాగా ఇట్లా ఉండి రణతంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, ఒక దుర్మార్గమైన కృత్యం చేస్తాడు. సో మా మతానికి సంబంధించిన చిహ్నానికి ఒక విలన్ని పెట్టేశారని చెప్పి కోర్టులో కేసేస్తే ఆ సీన్ కట్ చేశారు. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇట్లా హీరోకి ఛాలెంజ్ విసురుతాడు, నీ సంగతి చూస్తానని చెప్పని. అనగానే అప్పుడున్నటువంటి అతనికి డౌట్ వస్తుంది. ఆ ఇన్స్పెక్టర్ని అడుగుతాడు, అమ్మాయిని, లేడీ ఇన్స్పెక్టర్ని, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ ఊర్లోకి అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో అని అడుగుతాడు. అడగంగానే చెప్తుంది, సార్ ఇక్కడ చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు ఇక్కడ రుణతంగానే వాడు, ఒక్కడు మాకు దొరికాడు, ఒక సాక్షి దొరికాడు, వాడిని అరెస్ట్ చేద్దామని వెళ్ళాము, కానీ మాకు ఒక్కడు కూడా మగ పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా మాకు హెల్ప్ చేయలేదు. అయినా ధైర్యం చేసి మేము ఆ ఇంటికి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే అసలు ప్రాబ్లం ఇక్కడ కాదు, ఎక్కడ స్టార్ట్ అయిందో అని చెప్పి అంటుంది. ఇక్కడ అసలు ఈ ఊర్లో ఇన్ని ఓళ్ళని వాడు ఎందుకు గ్రాప్ చేస్తున్నాడు, అసలు ఈ మర్డర్లు ఇంత ఫస్ట్ హాఫ్లో చూపించినటువంటి కార్యక్రమాలన్నింటికీ అసలు బీజం ఏంటి అనేది దీనిలో ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తాడు డైరెక్టర్. ఏంటది, అక్కడెక్కడో దావోస్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ మీటింగ్ జరుగుతుంది, దానిలో మన మినిస్టర్ ఇందాక చూపించాక ఆ మినిస్టర్ వెళ్తాడు. దాన్ని ఎందుకు పిలిపించారంటే చెప్తాడు. సో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి యురేనియం ఇట్లాంటి రకరకాలన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తగ్గిపోయినాయి రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు ప్రపంచంలో వెతుకుతుంటే ఆస్ట్రేలియాలోనూ మనకి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో ఒక 600
కిలోమీటర్ల ఏరియాలో మాత్రమే థోరియం నిల్వలు ఉన్నాయని తెలిసాయి. మాకు ఆ ఏరియాలో ఉన్న 30 గ్రామాలు కనుక మాకు ఇచ్చినట్టయితే మేము దాన్ని తీసుకుంటాం, మేము తర్వాత దాన్ని ఉపయోగించుకుని కోట్లు సంపాదించవచ్చు, మీకు కూడా డబ్బులు ఇస్తామంటారు. అక్కడ పక్కన ఉన్నవాడు చెప్తాడు, సో వ్యాన్ పిక్ అనేది ఒక పెద్ద కార్యక్రమం జరిగింది, ఇప్పుడు దాన్ని తీసుకోవడం చాలా కష్టం అంటాడు. కానీ మనం ఇట్లాంటి పనులు చేయలేము, ఇట్లాంటి చేయడానికి ఒకడున్నాడు రణదొంగ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎట్లయితే వాడిని రణదొంగను ఒప్పిస్తాడు. రౌడీగా ఉన్నావు, ఇక్కడ ఏముంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎంతకాలం చేసినా రౌడీగా బతుకుతావు, ఇప్పుడు డబ్బు వేసుకుని నువ్వు పెద్దగా గొప్పవాడుగా ఎదగచ్చు, నీ కంట్రీకి వెళ్ళిపోయేసి నీ శ్రీలంక వెళ్ళి నువ్వు ఆలోచించుకోవాలంటే వాడు ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకున్న తర్వాత ఏం జరుగుతుందని అంటే ఊళ్ళోకి బలవంతంగా ఇప్పుడు వాళ్ళు 30 గ్రామాలు వదిలించాలంటే ఏం చేయాలి, బలవంతాలు వాళ్ళు వెళ్ళమంటారు. పిల్లలు మేము చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళోనూ మేము వెళ్ళమంటారు. వాళ్ళని కుట్టి చంపి రకరకాలుగా అకృత్యాలన్నీ చేస్తాడు. చేసి చంపడం, ఆడవాళ్ళని చంపడం, వాడు ఏమన్నా మోటార్ సైకిల్ నోట్లో పెట్టేసి గర్రను లేపేసేయటం, కసక్క నరికేసేయటం, ఇంకా వాడు పైశాచిక కార్యక్రమాలు చేసి భయపెట్టేసి వాళ్ళందరి మీద వేలుముద్రలతో సంతకాలు తీసేసుకుంటాడు. సంతకాలు తీసుకుని ఇక ఇష్టారాజ్యం చేస్తున్నాడు. ఇవన్నీ ఒక అమ్మాయి ఒక కెమెరాలో బంధించి ఏం చేస్తుందంటే సెంట్రల్ మినిస్టర్ పంపిస్తుంది. సెంట్రల్ మినిస్టర్ ఎవరు, మనవాడే విలను. సో వాడు చూసి వాడు పిఏ చూసి సార్ మీకు వచ్చింది అనగానే అప్పుడు రణదొంగ ఫోన్ చేస్తాడు, ఈ అమ్మాయిని తీసుకొస్తాడు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి చాలా దుర్మార్గంగా 10 మంది చూస్తుండగా ఆ అమ్మాయిని చాలా అవమానిస్తాడు, తల్లిని కూడా అవమానిస్తాడు. ఆ తల్లి ఇందాక నీళ్ళు ఇచ్చింది కదా, ముసలమ్మ అన్నాం కదా ఊళ్ళో, వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి. చివరికి అమ్మాయి మీద చేసిన దాడి వల్ల ఏమవుతుంది, పిచ్చెక్కిపోయి మట్టి తింటూ ఉంటుంది. ఆ తల్లి అంటుందన్నమాట, మంచినీళ్ళు ఇచ్చిన అమ్మాయి జరీనా వహబ్ అని వేసింది ఆవిడ. ఒకప్పుడు ఎన్టీఆర్ గారితో వాళ్ళతో చాలా హిందీ సినిమాల్లో తెలుగులో కూడా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ అనమాట. ఇప్పుడు తల్లి వేషం ఇస్తుంది, అక్కడ స్పెషల్ క్యారెక్టర్ వేసింది. ఆవిడ చెప్తుంది, మా అమ్మాయికి అన్నం ఏదో తెలియదు, మట్టి తింటుంది చివరికి అని బాధపడితే అప్పుడు చెప్తాడు, నేను జాట్ని, భూమితో నాకు సంబంధం ఉంది, నేను మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అట్లయినా సరే నన్ను చంపేస్తానని చెప్పని అంటాడు. ఇక్కడే నేను స్క్రీన్ ప్లే గురించి మీరు తెలుసుకోవాల్సింది. అతను యాక్చువల్గా అసలు ఈ గొడవల్లోకి ఎందుకు వచ్చాడు, ఆడి ఇడ్లీ తింటుంటే కింద పడేశాడు, సారీ చెప్పని నెమ్మదిగా వచ్చాడు. అలా తీసుకొచ్చి చివరికి ఒక పబ్లిక్ గొడవ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ గొడవకి తన కనెక్ట్ అయిపోతాడు అనమాట. అంటే అతని సమస్య ప్రపంచం యొక్క సమస్య తన సమస్యగా అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రపంచం యొక్క అంటే ఊరి సమస్య లేదా దేశం యొక్క సమస్య తన సమస్య అని తీసుకుని పోరాటం స్టార్ట్ చేస్తాడో హీరో యొక్క క్యారెక్టరైజేషన్ అద్భుతం అవుతుంది, యూనివర్సల్ అవుతుంది. అతని యొక్క ఆబ్జెక్టివ్ అది గోల్ పెరుగుతుంది, గోల్ అద్భుతంగా ఉంటుంది. అక్కడే ఇంట్రెస్టింగ్గా పాయింట్గా మలుపు తిరుగుతుంది. అప్పుడు అడుగుతాడు అనమాట, ఈ ఊళ్ళో ఎవ్వరూ ఎదురు తిరగలేదా, ఒక గ్రామంలో ఎదురు తిరిగారండి. ఆ ఎదురు తిరిగిన వాళ్ళ సన్నివేశాలు చూపిస్తాడు. సో వాళ్ళు చేసి మీరు అక్కడ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు, మీరు మీ ఊళ్ళో వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా మేము ఇంతకాలం బతకలేకపోతే చేపలు పట్టుకుని అని చెప్పి పొలాలు అమ్మేస్తున్నట్టుగా మీ ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చారు కదా, అంటే మీరు అందరూ లంచాలు తీసుకున్న గొడవ చేస్తే వాళ్ళందరూ అరెస్ట్ చేయమని పోలీసులనే ప్రోత్సహిస్తాడు ఆయన పీపీ. సో గవర్నమెంట్ ఆఫీషియల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను తిడతారా, అరెస్ట్ చేయమంటే అక్కడున్న పోలీసు వాడు కూడా రణదొంగ మనిషే కదా, వీడిని తీసుకుని కొట్టు కొడతారు. వాళ్ళందరూ బాధపడతారు, ఇదేంట్రా కర్మట్ట అయిపోయిందని చెప్పి. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న యువకులు ఒక 10 మంది యువకులు ఒక నిర్ణయం తీసుకుంటే బాధపడుతుంటారు, ఈ ఊరు అసలు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఆ దాళ్లలో ఒక చిన్న పిల్ల వస్తుంది. నేను స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నాను, నేను ఈ విషయాన్ని కనుక మనం రాష్ట్రపతికి రాసినట్టయితే ఆవిడ చర్య తీసుకుంటుందని తెలుసుకున్నాను, ఈ విషయాన్ని నేను రాష్ట్రపతికి లెటర్ రాస్తానంటుంది. సరే ఆవిడ చిన్న పిల్ల లెటర్ రాస్తుంది. ఆ లెటర్ సపోర్ట్గా ఏం చేస్తారో వీళ్ళు బొటన వేళ్ళు కత్తిరిచ్చిస్తారు. ఈ 10 మంది 10 బొటన వేళ్ళు ఇచ్చి ఒక డబ్బాలో ఇచ్చి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించమని అంటారు. అదే బిగినింగ్ ఫస్ట్ షాట్లో మనం అక్కడ ప్రెసిడెంట్ హౌస్లో ఓపెన్ అయినప్పుడు డబ్బా వస్తే దానిలో లెటర్ వచ్చింది, దానిలో నుంచి వేళ్ళు ఉన్నాయని చూసారు. అక్కడ ఆ 10 మంది శవాలంటే వీళ్ళయ్య అనమాట. సో ఈ 10 మంది వెళుతూ ఉండగా ఏం చేస్తారు, వాళ్ళని రాత్రి అటాక్ చేసి చంపేసేసి పాతి పెట్టేస్తారు. ఈ పాతి పెట్టిన శవాలే మనం ఒక ట్రాక్ స్టార్ట్ అయిందన్నాం కదా బిగినింగ్లో అన్నప్పుడు, నాగులు దూతుడు శవాలు బయటపడ్డాయి, 10 ఊళ్ళోకి తీసుకొచ్చారు. ఆ శవాలను పంచనామా చేసడానికి వచ్చే ఎవరైనా సాక్ష్యం దొరికితే ఇతను పట్టుకుందామనే ఈ పోలీస్ ఇన్స్పెక్టర్, ఈ లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ 5గురు బ్యాచ్ ఎవరైతే వచ్చారో అది అనమాట. సో కథ మొత్తం అంతే. ఇంత ఫస్ట్ హాఫ్లో జరిగిన కథ అంతా కూడా ఇక్కడికి కంక్లూడ్ చేసి హీరోకి తెలియజేశారు. హీరోకి ఒక గోల్ ఫామ్ అయింది. అంటే
ఇంత దుర్మార్గుడైనటువంటి ఈ రణతుంగ అనేవాడిని మనం గనక లేపేసేస్తే, చంపేసేస్తే ఈ 30 గ్రామాల ప్రజలకి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక గోల్ని అతనికి అటాచ్ చేయింది. ఇది అంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఏదో ట్రెక్కింగ్ పోతున్నటువంటి ఒక వ్యక్తికి వచ్చి ఇక్కడ ఒక గోల్ సెట్ అవుతుంది. అతనికి ఒక ఆబ్జెక్టివ్, ఒక గోల్ని సెట్ చేసింది స్క్రీన్ ప్లేలో. హీరో పోలీస్ స్టేషన్, ఇక్కడ వీళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ కదా హెడ్ క్వార్టర్స్ బయలుదేరుతారు. అక్కడ ఒక సీన్లో ఓపెన్ భలే చేస్తారండి. స్త్రీలను గౌరవించడం అంటే ఔరత్కో మర్యాదకరం అని ఇంగ్లీష్, హిందీలో అట్లా రాస్తారు. స్త్రీలను గౌరవించడం మన మర్యాద అని. ఇన్స్పెక్టర్ అడుగుతాడు, ఒక కంప్లైంట్ రాయాలి. అక్కడ ఎవరు, మన పృథ్వీ అనమాట. వాడు ఇంతకుముందు ఆ అమ్మాయిని ఎవరైతే ఫోటో తీసింది ఉంది కదా, ఈ దుర్మార్గం చేసిన వాళ్ళందరినీ ఆ మట్టి తింటూ ఉందని చెప్పి అనుకున్నాం కదా, ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయిని చేసిన వాడు వీడే ఇన్స్పెక్టర్. పక్క అంటాడు. సరే అక్కడ రైటర్ ఉంటే వాడు కూడా రెక్లెస్గా రాసి ఇవ్వ అంటాడు. అనగానే హీరో చెప్తాడు, ఇది నీ డ్యూటీ, నీ మర్యాద, నువ్వు దయచేసి నువ్వు రాయి అంటాడు. అనగానే వాడు భయపడితే రాస్తాడు. ఇక అదంతా మొదలుతో చెప్తాడు. ఎక్కడి నుంచి, నేను ఇడ్లీ తిన్నాను, అక్కడి నుంచి కథ మొదలెడతాడు. నేను ఇడ్లీ తిన్నాను, వాడు ఇట్లా నా ప్లేట్ పగల కొట్టేశాడు, రామసుబ్బారెడ్డి అనగానే కొంచెం ఫేస్లు మారదు. రామసుబ్బారెడ్డి పేరు ఎత్తాడు, రామసుబ్బారెడ్డి కొట్టాను, వాడు సోములు పేరు ఎట్టాడు, సోముల్ని చెత్త కొట్టాను అనగానే వీడు కొంచెం షేక్ వస్తుంది. సోములు వాళ్ళ అన్న చెప్పాడు, వాళ్ళ అన్నని దగ్గరికి వెళ్తే వాళ్ళు జనానందని పెచ్చగొడ్డు కొట్టాను, ఇప్పుడు రాయి అసలు కంప్లైంట్ అనగానే ఆ వింటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ పృథ్వీకి కోపం, ఏ పిచ్చగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే అనగానే అప్పుడు చెప్తాడు అనమాట, విజయలక్ష్మి అని పిలుస్తాడు. అనగానే వస్తుంది, వీళ్ళని అరెస్ట్ చేయడానికి వెళితే నువ్వు సపోర్ట్ చేయకుండా చేసావు, అసలు కథ ఇది అనగానే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నవ్వుతాడు అమ్మాయిని చూసి, మేము వద్దంటే వెళ్ళావు కదా, ఉన్నటువంటి పరువు మర్యాద పోగొట్టుకున్నాను కానీ చాలా డైలాగ్స్ బాగా రాశారు, చాలా బాగా రాశారు. అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సయ్యామి ఖేరో అని అనుకుంటాను. అమ్మాయి చాలా బాగా డైలాగ్స్ కూడా బాగా చెప్పింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి, మంచిగా చక్కగా పవర్ఫుల్గా రాశారు డైలాగులు, బాగా యాక్ట్ చేశారు కూడా ఆర్టిస్ట్ కూడా. అప్పుడు హీరో వాడిని చొక్కా ఇప్పి చెప్తాడు, అరే నేను ఈ పోలీస్ యొక్క యూనిఫామ్కి ఉన్న రెస్పెక్ట్ నువ్వు కాపాడు, ఈ యూనిఫామ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మీరు ప్రజల్ని రక్షిస్తారనే నమ్మకంతో ఉంటారు, వాటిని బొమ్మ చేసావు నువ్వు చేసిన దుర్మార్గం వల్ల ఒక అమ్మాయి పాపం అన్నం మట్టు తెలియక మట్టి తింటుంది, ఏం పని ఇది అని చెప్పి గట్టిగా వాళ్ళు కొట్టబోతే అందరూ తిరగబడితే అని గొలుసులతో కట్టేసేస్తారు, అతను కొట్టేసి చెడా పడా కొట్టేస్తారు. కొట్టగానే ఇతను అపస్పారంలోకి వెళ్తాడు, చచ్చిపోయాడేమో, చచ్చి ఉంటాడు రా అని అనుకుంటూ ఉండగా అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. వాడు ఛాయ్ తెద్దామని ఏదో పట్టుకొస్తున్న ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటాను. అతను ఆ క్యారెక్టర్ దయానంద్ రెడ్డి అని మన కుర్రవాడే, ఇప్పుడు దాదాపు 98 ఆ ప్రాంతంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మా దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నవాడు. చాలా సినిమాల్లో వేశాడు, దానిలో ఆ పాత్ర వేసాడు అనమాట. వీళ్ళు ఇంటికి వెళ్ళి ఎదుగుతాడు, దన అక్కడికి వెళ్తే అక్కడ ఫోటో దొరుకుతుంది. వెంటనే వాడు ఇక్కడికి ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు, రే వాకీటాకీలో ఎత్తండి ఫోన్ చేస్తే మీరు కొడుతున్నారే, బంధించి కొడుతున్నారే వాడిని, ఎవరు అనుకుంటున్నావు, అది మామూలు మనిషి కాదంటాడు. అనగానే ఇక్కడ సోములు వస్తాడు, సోములు ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్. వాడు సోములు ఇంటి నుంచి వీడిని కొడదాం అని వీడిని చంపేద్దామని వస్తాడనమాట. అనగానే ఏ నాటకాలు ఆపండి, ఎవడైతే నాకేంటి అని ఉండగా అక్కడ జైల్లో ఒకడు ఉంటుంటాడు. వాడు చెప్తాడు, ఢాకా జైల్లో మీ సంగతి, వాడి సంగతి మీకు తెలియదు, వాడు చచ్చిపోయాడు అనుకున్నారు, వాడు మెలుగుతూనే ఉన్నాడు, వాడు నిద్రలేచాడంటే మీ పని అంతా పడతాడు, మీ పని ఏమవుతుందో తెలీదు. ఢాకా జైల్లో ఇట్లాగే దాదాపుగా ఒక 150 మంది ఇట్లాగే చిన్న గొడవ చేసుకుని ఒక్కసారిగా ఉగ్రవాదులను లేపి పారేశాడు, మీ బతుకు కూడా అదే అని చెప్పి అని అంటాడు. అక్కడ అనగానే వెంటనే లేచి ఇక బీభత్సన ఫైట్ చేస్తాడు హీరో. చేసేసి వాళ్ళందరినీ పట బుద్ధి చెప్తాడు. ఇక్కడతో అంటే ఇతను ఎవరు, ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు, అసామాన్యమైన వ్యక్తి అని బయటపడింది. సామాన్యుడిగా ఇక్కడికి వచ్చాడు, ఎక్కడికి, పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అసామాన్యమైన వ్యక్తి అనే విషయం మనకి ఇట్లా తిరగబడినట్టుగా చెప్పింది. దీన్ని ఏమంటారో తర్వాత ఏం జరిగిందో, ఏం కథ ఎలా నడిచిందో, చివరికి ఎలా ఎండ్కి వెళ్ళిందో, అంటే యాక్ట్ 3కి ఎలా వెళ్ళిందో అనే విషయాన్ని నేను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. అదే మనకి ఈ సినిమాకి కంక్లూడింగ్ ఎపిసోడ్.
ఈ ఎపిసోడ్లో కూడా ఇంటర్వ్యూ దగ్గర నుంచి కథ నడిచింది. సన్నివేశాలు ఇక్కడ కూడా ఒక 4 సీక్వెన్స్లు నడిచినాయి. ఇక్కడ కూడా ఒక చిన్న పించ్ సీన్ ఉంది, పించ్ పాయింట్ అంటాం. ఆ పించ్ పాయింట్ ఏది? ఇతను ఊళ్ళో జరిగిన దుర్మార్గాన్ని తెలుసుకోవడమే పించ్ పాయింట్. అప్పటిదాకా ఫైటింగ్లు రావటం, మీరెక్కడ మీ పోలీస్ స్టేషన్ ఏది నడుస్తుంది మామూలుగా. కానీ అసలు ఈ ఊరికి ఇలా ఉండటానికి అతనికి కథ ఏంటి అంటే మళ్ళీ హీరోని తీసుకొచ్చి కథకి అసలు మెయిన్ ట్రాక్లోకి కూర్చోపెట్టింది ఆ సీన్. అది ఇక్కడ మనం తిరగబడింది అనుకున్నాం కదా పోలీస్ స్టేషన్లో. ఆ సోములు వాళ్ళ బ్యాచ్ని మొత్తాన్ని చంపేసేసి పైన మొత్తం అందరూ ఒక 25 మందిని ఏలాంటి తీసి వెళ్ళిపోతాడు. రణతుంగకి ఛాలెంజ్ ఇస్తాడు. వాడికి ఇంకంతే అర్థమైపోతుంది, ఇంకా పర్ఫెక్ట్గా నీ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తంగా నేను చంపేస్తాను. సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో కూడా చిన్న సీక్వెన్స్లు 4 సీక్వెన్స్లు నడిచినాయి. దానిలో ఒక పించ్ పాయింట్ ఉంది, ప్లాట్ పాయింట్ 2 కూడా వచ్చింది. ఇతను ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆ ప్రముఖమైన వ్యక్తి ఎవరనేదే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇది స్ట్రక్చర్లో సినిమా ఉంటే అది ఎంత హిట్ అయింది, ఎన్ని కోట్లు వచ్చినాయి వదిలేసేయండి. సినిమా చూడటానికి బాగుంటుంది, బోర్ లేకుండా. ఇది తెలుసుకోవాల్సింది మనం. కాబట్టి నెక్స్ట్ యాక్ట్ 3లో కథని ఏ ట్రాక్ని ఎలా హీరో ముగించాడు, అసలు ఈ హీరో ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అనే విషయాల్ని పూర్తిగా ఆ ఎపిసోడ్లో నేను చెప్తాను. అది కొంచెం లెంగ్తీ ఎపిసోడ్ అవుతుంది. సో ఈ టోటల్గా ఈ స్క్రీన్ ప్లే మీద కూడా నేను కామెంట్ కూడా చేస్తాను. దయచేసి ఆ ఎపిసోడ్ని చూడటానికి ప్రయత్నించండి. చూద్దాం. మరి ఈ వారం కాదు, నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది. అప్పటిదాకా నమస్కారం.